ఎవ్రీ ఇయర్ ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కామర్స్ చేసిన వాళ్ళు, ఇలా చాలా రకాలుగా. కానీ కంపెనీస్ మాత్రం కాన్స్టెంట్గా ఒకే మాట అంటున్నాయి, మాకు స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు. చాలా వియర్డ్గా ఉంది కదా, ఇంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నా ఇంకా టాలెంట్ షార్టేజ్ ఎందుకు ఉంది అని. ఇక్కడ క్లియర్గా ఏం అర్థమవుతుంది, జాబ్స్ షార్టేజ్ కాదు, సంథింగ్ ఈజ్ చేంజింగ్ అండ్ ఆల్సో అది ఏఐ వల్ల ఇంకా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. మనం చిన్నప్పటి నుండి ఒకే ఫార్ములా వింటున్నాం, గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్ వచ్చేస్తుంది, లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. బట్ ప్రాక్టికల్గా చూస్తే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు కంపెనీస్ స్కిల్స్, అడాప్టబిలిటీ, ఎగ్జిక్యూషన్, ఏఐ రెడీనెస్ ఇలాంటివి చూస్తుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏఐ వల్ల ఫ్రెషర్ హైరింగ్ తగ్గింది అని అన్నారు. ఎస్, ఏఐ కొన్ని పనులను ఆటోమేట్ చేయగలిగింది, లైక్ ఆర్ రిపిటేటివ్ టాస్క్స్, అంటే బేసిక్ కోడింగ్, డాక్యుమెంటేషన్, ఇలా మనం చేసే కొన్ని రిపిటేటివ్ టాస్క్ని మాత్రం అది ఆటోమేట్ చేయగలిగింది. అదే టైంలో కంపెనీస్ వేరే వాళ్ళని అగ్రెసివ్గా హైర్ చేసుకుంటున్నాయి. అంటే ఏఐతో కలిసి వర్క్ చేయగలిగే వాళ్ళని, ఏఐ వర్క్ ఫ్లోస్ తెలిసిన వాళ్ళని, ఏఐని ఆటోమేట్ చేయగలిగే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏఐ మన జాబ్స్ని తీసేసుకుంటున్నది అని కాదు. మార్కెట్లో మనం స్టాండ్అవుట్ అవ్వాలంటే డిఫరెంట్ స్కిల్స్ కావాలి. ఈ ప్రెజెంట్ టైంలో ముందు టూల్స్ వస్తే చాలు అనేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఏఐతో కలిసి వర్క్ చేయడం, సిస్టమ్స్ బిల్డ్ చేయడం, ఇలాంటివన్నీ తెలియాలి. అండ్ మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా దీనికి క్యాచప్ అవుతూనే ఉంది. చాలామంది అనుకుంటున్నారు నాకు చాట్ జీపీటీ వాడటం వచ్చు, సో అది సరిపోతుంది కదా అని చెప్పేసి, కానీ అస్సలు సరిపోదు. ఎందుకంటే కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నది జస్ట్ ప్రాంప్టింగ్ కోసమే కాదు, వాళ్ళకి కావాల్సింది మీరు ఏఐతో కలిసి వర్క్ చేయడం, ఏఐ వర్క్ ఫ్లోస్ అర్థం చేసుకోవడం, ఏఐని ఆటోమేట్ చేయడం, ఇలాంటివి కావాలి. ఇక్కడే మనకి హ్యూజ్ స్కిల్ గ్యాప్ అనేది వస్తుంది. నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు బేసిక్గా స్టూడెంట్స్ డిగ్రీతో వస్తున్నారు కానీ ఇండస్ట్రీకి రెడీగా రావట్లేదు. అండ్ ఇక్కడే అవుట్కమ్ డ్రివెన్ కెరియర్ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. నేను దీని గురించి చూస్తున్నప్పుడు నాకు మసాయ్ స్కూల్ కనిపించింది. మసాయ్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆన్లైన్ కెరియర్ స్కూల్. 2026కి వీళ్ళ దగ్గర మోర్ దాన్ 40,000+ యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు అండ్ ఆల్సో 10,000+ ప్లేస్మెంట్స్ జరిగాయి. మనకి మసాయ్ అంటే గుర్తొచ్చేది పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మాత్రమే, కానీ ఇది ఇప్పుడు చాలా బెటర్గా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఫోకస్ వచ్చేసి ఇండస్ట్రీ అలైన్డ్ అవుట్కమ్ డ్రివెన్ ఎడ్యుకేషన్. అంటే మన గోల్ వచ్చేసి జస్ట్ కోర్స్ కంప్లీట్ చేయడమే కాదు, ఎంప్లాయబుల్ అవ్వడం. ఇది నాకు చాలా నచ్చింది వీళ్ళ దగ్గర. మసాయ్ స్కూల్ చాలా డొమైన్స్లో ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ విత్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అండ్ మేనేజ్మెంట్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విత్ జనరేటివ్ అండ్ ఏజెంటిక్ ఏఐ, బిజినెస్ అనలైటిక్స్, ఎంటర్ప్రినర్షిప్, సప్లై చైన్, అండ్ ఆల్సో మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్, ఆటోమేషన్, ఎస్ఈఓ. మసాయ్ కొన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్తో కూడా కొలాబరేట్ చేసింది. ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎక్స్ఎల్ఆర్ఐ అండ్ ఆల్సో పీడబ్ల్యూసీ అకాడమీ. గ్లోబల్లీ చూస్తే ఎంఐటి అండ్ ట్రాట్మెన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఏంటంటే ఇది తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్, అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అండ్ టైర్ 2 అండ్ టైర్ 3 స్టూడెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ నెంబర్స్ మాత్రమే మనకి ఫుల్ స్టోరీ చెప్పవు, రియల్ ఇంపాక్ట్ అనేది మనకి స్టూడెంట్స్ జర్నీలో కనిపిస్తుంది. చాలామంది నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న టౌన్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్సో కెరియర్ చేంజ్ అవ్వాలి అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్ట్రక్చర్డ్ లెర్నింగ్తో, ప్రాజెక్ట్స్తో, మెంటర్ సపోర్ట్తో వీళ్ళంతా ఇండస్ట్రీ రెడీగా మారారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాసివ్ లెర్నింగ్ అండ్ అవుట్కమ్ ఫోకస్డ్ లెర్నింగ్. మసాయ్ రిపోర్ట్స్ ప్రకారం మోర్ దాన్ 10,000+ మెంబర్స్ ప్లేస్ అయ్యారు. షేర్ చాట్, ఓలా, స్విగ్గీ, భారత్ పే, క్యాబ్జెమినీ ఇలాంటి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.1 LPA. ప్లేస్మెంట్సే కాకుండా దానికి బియాండ్గా కొన్ని ఇనిషియేటివ్స్ కూడా మసాయ్ స్కూల్ చేసింది. ఫస్ట్ వచ్చేసి ఎంపవర్ హర్. ఇది టైర్ 2 అండ్ టైర్ 3 రీజియన్స్ నుండి వచ్చిన ఉమెన్ కోసం స్కిల్లింగ్ ఇనిషియేటివ్. అండ్ ఆల్సో సెకండ్ ఇస్ మిసోగి AI. ఇది అడ్వాన్స్డ్ AI ఫోకస్డ్ లెర్నింగ్. అండ్ థర్డ్ వచ్చేసి ప్లేస్డ్. ఇది స్కిల్ బేస్డ్ హైరింగ్ కోసం ఒక AI పవర్డ్ ప్లాట్ఫామ్. నాకు క్లియర్గా స్టాండ్అవుట్ అయింది ఏంటంటే కరికులం ఫ్యూచర్ డిమాండ్ స్కిల్స్తో ఉన్నాయి అండ్ ఆల్సో అవుట్డేటెడ్ థియరీ లేదు, ఏఐ ఇంటిగ్రేట్ చేసింది. ఒకప్పుడు మనకి డిజిటల్ లిటరసీ ఎంత ఇంపార్టెంట్ అయిందో ఇప్పుడు ఏఐ లిటరసీ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డిగ్రీస్ ఇర్రిలవెంట్ అవ్వట్లేదు, కానీ డిగ్రీ ఎలోన్ ఈజ్ నాట్ ఇనఫ్.
ఇప్పుడు మార్కెట్లో మనకు కావాల్సింది అడాప్టబిలిటీ, ఎగ్జిక్యూషన్, ఏఐ రెడీనెస్, ఏఐ ఫ్లూయెన్సీ ఇవన్నీ కావాలి. సో మజాయ్ స్కూల్ గురించి ఎక్స్ప్లోర్ చేయండి, నీట్గా తెలుసుకోండి, లర్నర్స్తో మాట్లాడండి అండ్ ఆల్సో కరికులం చూడండి. దెన్ ఒక డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.